హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో చింతకాయ నెత్తాల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతకాయలను అయితే తీసుకొని ఇలా రోట్లోకి వేసి దంచుకొని వీటిల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పునైతే వేసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రాళ్ళు ఉప్పునైతే తీసుకొని కొంచెం రుచికి సరిపడా వేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ నెత్తాలను అయితే తీసుకొని చేపల్ని తీసుకొని వెయిట్లో వచ్చేసి ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాటర్లో వేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చేపలోకి ఇసుక అదేమన్నా ఉంటే పోతుంది. వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం బాగా కలిసేలాగా ఈ చేపల్లోకి బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా 3 స్టెప్స్లోనే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలోకి పోపు కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను తిరగమాత వడియాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇందులోనే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా జీలకర్ర, తెల్లగడ్డ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఇది నచ్చని వాళ్ళు సపరేట్గా అయినా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యేలోపు 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా ఇష్టమో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా టమాటోస్ని కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి టమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ చేపలు ఇంకా చింతకాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా అయిపోయే చింతకాయ నెత్తాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.